ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ధైర్యం కలిగినటువంటి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం అని సందర్భంగా మనవిస్తున్నాను. సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నిర్ణయం ఒక నినాదమే కాదు, మాది చిత్తశుద్ధి అని నిరూపించుకున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. ఇటీవల 33% రిజర్వేషన్ మహిళలు కల్పించి మహిళల యొక్క సాధికారత కోసం, మహిళల యొక్క సగభాగ జనాభా అయినటువంటి మహిళలకు హక్కు అధికారాలు ఆత్మగౌరవం కల్పించినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. అంతేకాదు ముస్లిం మహిళలకు మరి ఏ రకంగా రోజు త్రిబుల్ తలాక్ రద్దు చేసి వాళ్ళ హక్కులు వాళ్ళ అధికారాలు మిగతా మహిళలతో ఏ రకంగా ఉన్నాయో వాళ్ళకు కూడా కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. సమాజంలో ఏకో వర్గం కూడా ఈ ప్రభుత్వాలు మా గురించి పట్టించుకోవడం లేదనేటువంటి భావన లేకుండా ఉండాలనే దృక్పథంతో అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వము. 1981 నుంచి 1931 వరకు కూడా కులగణన జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951లో జనాభా సేకరణ మొదటిసారి జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కుల గణన జరగకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని మరి ఈ రోజు వరకు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఏర్పడింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కుల గణనకు వ్యతిరేకంగా ఉన్నది. అనేక మంది జవహర్లాల్ నెహ్రూ కానీ అనేక మంది ఇతర నాయకులు కూడా కుల గణన విషయంలో బహిరంగ మాట్లాడినటువంటి విషయాలు, కులగణన జరగకుండా అడ్డుకున్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. మండల్ కమిషన్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతున్నదో నివేదిక, దానిపైన కూడా రాజీవ్ గాంధీ స్వయంగా వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 6 సెప్టెంబర్ 1990 రోజు పార్లమెంటులో రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతూ దేశంలో బీసీల కంటే ముస్లింలే వెనుకబడి ఉన్నారు, ముందు సామాజికంగా ఆర్థికంగా వాళ్లకు చేయూతను అందించాలని చెప్పి బీసీలను పక్కన పెట్టి ముస్లింలను ఎత్తుకున్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతే తప్ప బీసీలకు న్యాయం జరగాలనేటువంటి విషయంలో కానీ కుల గణన విషయంలో కానీ ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా మనవి చేస్తున్నాను. 2010లో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు కుల గణన విషయంలో మేము మంత్రులతో సబ్ కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు మరి వారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఏ రోజు కూడా మరి నిర్ణయం అమలు చేయలేదు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ తరఫున